హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. ఏంటి బ్యాక్గ్రౌండ్ వేరుగా ఉందనుకుంటున్నారా? అవునండి, ఈరోజు అయితే నేను మా ఊరు వెళ్ళాను. చాలా రోజుల తర్వాత అయితే వెళ్ళానమాట. ఎందుకు వెళ్ళాను ఏంటనేది అయితే వీడియో అయితే లాస్ట్ వరకు చూసాను. ఇంకా మార్నింగ్ వెళ్తూ అయితే ఇంకా టిఫిన్కి కావాల్సినవన్నీ అయితే చేశాను. పిల్లలు మళ్ళీ స్కూల్కి వెళ్తారు, ఇబ్బంది లేకుండా ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా నేను కూడా టిఫిన్ అయితే చేయాలి కదా, అందుకని చెప్పేసి టిఫిన్ చేసి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము కొంచెం ఎర్లీగానే వచ్చాము. నేను మా ఆడపడుచు అయితే ఇంకా బండి మీద అయితే వచ్చామన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత శారీ కట్టుకోవచ్చులే అని చెప్పి డ్రెస్ అయితే వేసుకున్నాను. బండి మీద శారీ అనుకోండి జారిపోతూ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా ఎక్కడికి వచ్చాను ఏంటనేది అయితే చెప్పలేదు కదా. ఈరోజు ఒక ఫంక్షన్ అయితే ఉందన్నమాట మా ఊర్లో, దానికోసం అయితే వచ్చాము. అయితే ఇక్కడ మా ఆడపడుచు అయితే రెడీ చేస్తుంది అనమాట. రెడీ చేసి వెళ్ళి ఇంటికి వెళ్ళి మళ్ళీ డ్రెస్అప్ అయ్యి వద్దాంలే అని అయితే అనుకున్నాము. ఇంకా మా ఆడపడుచుకి ఏంటంటే ఇలా చేయటం కూడా ఇంట్రెస్ట్. మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కానీ తనే రెడీ చేస్తుంది అనమాట. మాకు కూడా శారీస్ అవి కడుతూ ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఎలాంటి పర్సన్ అయితే ఒకళ్ళు ఉంటూ ఉంటారు కదా, అందరినీ రెడీ చేసేవాళ్ళు. అట్లాగా మీ ఫ్యామిలీలో ఎవరున్నారు ఏంటనేది అయితే కామెంట్ చేసేయండి. ఇంక ఇక్కడైతే తనకి లైట్గా అయితే మేకప్ లాగా చేస్తుంది అనమాట. ఫంక్షన్ అంటే కొంచెం స్పెషల్గా అయితే కనిపించాలి కదా, అందుకని చెప్పేసి అయితే తను కొంచెం రెడీ చేస్తుంది. ఇంకా నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట. అంటున్నాను ఇంకా ఈవెంట్స్ అన్న అట్లాగా చేస్తూ ఉంటారు కదా, అలా అయినా ఒప్పుక అంటే ఇంకా నవ్వుతుందనమాట. ఇంకా చివరికి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మేమైతే ఇంకా శారీ అయితే కట్టుకున్నాము. ఇంకా చాలా రోజుల తర్వాత అయితే ఇంటికి వచ్చాను కదా, సరేలే ఒకసారి మొత్తం వీడియో తీద్దామని అయితే తీసాను. నా ప్రీవియస్ వీడియోలు ఎవరైనా చూడకపోతే కనుక ఇప్పుడైతే చూసేయండి. ఇది మా ఊర్లో మా ఇల్లు అనమాట. నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది మాది పెద్ద ఫ్యామిలీ అని, జాయింట్ ఫ్యామిలీ అని. అందుకని ఇల్లు కూడా పెద్దగా ఉంటుంది. మేము మా పెద్ద మావయ్యలు అయితే కలిసి ఉంటామన్నమాట. ఇక్కడ పైన హాల్లో అయితే ఇంకా దేవుడి ఫొటోస్ అవన్నీ అయితే ఉంటాయన్నమాట. ఎప్పటికప్పుడు అయితే మారుస్తూ ఉంటారు. ఇంకా వాటికి దండలు అవి కూడా వేశారు. ఇక్కడైతే అందరం అయితే రెడీ అయిపోయాము. అప్పట్లో దేవుడి గుళ్ళు ఏంటంటే చాలా చిన్నగా కట్టేవాళ్ళు కదా, ఇలాగా పల్లెటూరులో ఇల్లులు ఎలా ఉంటాయి అందరికీ తెలిసిందే కదా. ఇక్కడ మా బాబు పాప చిన్నప్పటి ఫొటోస్ అయితే పెట్టాము. అలాగే మా ఆడపడుచోళ్ళ పిల్లలు అలాగే ఫంక్షన్ జరిగినప్పుడు అవన్నీ అయితే ఇక్కడైతే పెట్టామన్నమాట, గుర్తుగా ఉంటాయని చెప్పేసి. ఎప్పుడో కట్టిన హౌసెస్ కాబట్టి కబోర్డ్స్ లాగా అట్లా ఏం లేదు. ఇప్పుడు పల్లెటూరులో కూడా అందరూ పైన కబోర్డ్స్ లాగా అట్లయితే పెట్టుకుంటున్నారనమాట. ఇంకా మేమైతే ఇంకా మామూలుగానే అట్లా అరమార్లు అట్లయితే వదిలేసామన్నమాట. మా పెద్దత్తయ్య ఇంకా టమాటా పచ్చడి పెట్టడం కోసమని టమాటాలు అయితే కట్ చేస్తుంది అనమాట. ఇంకా సమ్మర్ వస్తుందంటే తెలిసిందే కదా, పచ్చళ్ళ సీజన్ కదా, అందుకని చెప్పేసి టమాటాలు అయితే కట్ చేసి పెడుతుంది. ఎండ అయితే బాగా ఎక్కువగా ఉందన్నమాట. 12ంటికే చూడండి చాలా ఎక్కువగా అయితే అనిపిస్తుంది. ఇంకా నేను మా ఆడపడుచు వాళ్ళు అందరం అయితే రెడీ అయిపోయి ఇంకా ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎండగా ఉంది, గాలి కూడా వస్తుంది, బాగా ఒక్కగా కూడా ఉందన్నమాట. అసలు రోజు మనకి లోపల ఉంటాం కాబట్టి అంత తెలియదు. ఒక్కసారి ఇలాగా వెళ్ళినప్పుడు ఏంటంటే ఎండ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఓపెన్ ప్లేస్లు అవన్నీ ఎక్కువగా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి మళ్ళీ ఫంక్షన్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. తనకి ఆల్రెడీ ఒక డ్రెస్ అయితే వేశారు, మళ్ళీ ఇప్పుడైతే హాఫ్ శారీ అయితే కడుతున్నారనమాట. ఇంకా అది కట్టిన తర్వాత తనతో పాటు వెళ్ళి ఇంకా స్టేజ్ దగ్గర కూర్చోవచ్చులే అని చెప్పేసి ఇంట్లోనే కూర్చున్నాం అనమాట. బయట వేడిగా ఉందన్నమాట, గాలి కూడా ఎక్కువ లేదు. ఇంకా స్టేజ్ దగ్గరికి అయితే వచ్చి అక్షంతలు అయితే వేసి తర్వాత ఇంకా వచ్చి అయితే మేము కింద అయితే కూర్చున్నాము. ఇంకా సమ్మర్ అని చెప్పేసి 2 కూలర్స్ అయితే పెట్టారనమాట. మధ్యలో అయితే కరెంటు పోతుంది, చెమట అయితే బాగా పోస్తుంది అనమాట. కరెంట్ వచ్చినప్పుడు ఒక్కసారిగా అయితే బాడీ అంతా చల్లగా అయిపోతుంది, ప్రాణం లేచి వచ్చినట్టయితే అనిపిస్తుంది. ఇంకా భోజనాలు ఇట్లాగా రోడ్డు మీద అయితే పెట్టారనమాట. ఇంకా మామూలుగా విలేజెస్లో ఫంక్షన్స్ అంటే ఎలా ఉంటాయో తెలిసిందే కదా, ఇలాగ ఇంట్లో వంట చేసి ఇలా ఇంటి ముందు పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా పక్కన ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడైతే ఇంకా ఇలా స్టేజ్ డెకరేషన్ అయితే చేశారనమాట. కూలర్లు అయితే పెట్టారు కానీ అస్సలు గాలి అయితే సరిపోవట్లేదు అనమాట, బాగా ఉక్కగా అనిపిస్తుంది మాకైతే. ఇంక ఇసురుకుంటూ అట్లా అయితే ఉన్నాము. ఇంకా భోజనం చేద్దామన్నా కూడా చేయాలనిపించట్లేదు ఆ వేడికి. ఇంకా తర్వాత ఇంకొంతసేపటి తర్వాత ఇంకా కొంచెం కూల్ అయితే అయిందనమాట.
అనమాట. ఆ కూలర్లో గాలి వల్ల అట్లాగా ఇంకా ఫైనల్గా భోజనం అయితే చేద్దామని ఇంకా వచ్చేసామన్నమాట. ఇంకా మ్యాక్సిమం మేమే లాస్ట్ అనుకుంటా, మా తర్వాత ఉండి ఇంకా ఎవరో కొంతమంది అయితే ఉన్నారు. ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ మ్యాక్సిమం ఇంకా మేము అట్లానే ఉండిపోతాము. కొంతమంది ఏంటంటే రాగానే ముందైతే ఫుడ్ అవన్నీ చూసుకుంటూ ఉంటారు. మా ఇంట్లో అయినా వేరే ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ మేమైతే ఫుడ్కి అయితే ఎప్పుడూ దూరంగానే ఉంటామన్నమాట. అంటే చేద్దాంలే అట్లా అని చెప్పేసి ముందు వెళ్ళి చేయటం అట్లాంటివి అయితే చేయము. ఇంకా మనకైతే ప్లేసెస్ అట్లా ఉంటాయి కాబట్టి ఎక్కువ శాతము వంటలు అయితే వండిస్తూ ఉంటారనమాట. ఇంకా సిటీలో ఏంటంటే ఫంక్షన్ హాల్స్లో క్యాటరింగ్ అని అట్లా ఇస్తూ ఉంటాము, వడ్డించడం అవి తక్కువ కదా. ఇంకా పల్లెటూర్లు అంటే ఇంకా అట్లా చేస్తారు కదా. ఇంకా హాఫ్ శారీ అయిన తర్వాత మళ్ళీ ఇంకా అందరూ వెళ్ళిపోతున్నారని లాస్ట్లో శారీ అయితే కట్టారనమాట. శారీ లుక్ అయితే ఇలా ఉంది తంది. శారీస్ హాఫ్ శారీస్ ఎలా ఉన్నాయి అది కూడా అయితే కామెంట్ చేయండి. బట్టలన్నీ కూడా గుంటూరులోనే తీసుకొని అక్కడైతే కుట్టించారనమాట. ఇంకా ఫుడ్ అయితే తింటున్నాం మేము. ఐటమ్స్ అన్నీ అయితే బాగున్నాయి, కొంచెం స్పైసీగా అట్లాగా. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ తీసుకుని తర్వాత ఇంకా పక్కనే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట. మా అమ్మమ్మని పలకరించొద్దామని వెళ్తుంటే మధ్యలో ఇట్లాగా సుగంధ కనిపించింది. ఈ వేడికి సుగంధ తాగితే బాగుంటుందిలే అని చెప్పేసి ఇంకా సుగంధ అయితే తాగాము. బాగా చింత చెట్టు కింద చల్లగా ఉందనమాట. అక్కడ పెట్టుకొని అయితే అమ్ముతున్నాడు. ఇంకెక్కువసేపు అయితే ఉండలేదన్నమాట. మేము ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉన్నాము, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి, పిల్లలు వచ్చేస్తారు కదా అని చెప్పేసి. ఇంక ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు ఏంటంటే కూరగాయలు వేస్తారనమాట. ఇంకా అవి కొనుక్కెళ్తూ ఉంటారు కదా, వాళ్ళైతే వచ్చి టమాటాలు అయితే తీసుకెళ్తున్నారు పచ్చడి కోసం అట్లా అని చెప్పేసి. మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని మళ్ళీ వెంటనే రిటర్న్ అయితే అయిపోయాము. వచ్చే దారిలో అయితే మా స్కూల్ కనిపించింది అనమాట. స్కూల్ అయితే చూడగానే ఒకసారి చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చాయి. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందో? మనం చదువుకున్న స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పటి రోజులలో గుర్తొస్తూ ఉంటాయి కదా. అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉంటాను నేను. దగ్గరికి వెళ్ళకపోయినా దూరం నుంచి చూసినప్పుడు స్కూల్ అలా ఉండేది, ఇలా ఉండేది, అలా చేసేవాళ్ళం, ఇలా చేసేవాళ్ళం అయితే గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా అక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోయాము. అక్కడ నుంచి మళ్ళీ వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా గుంటూరు అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. చూడండి మొహాలు ఎట్లా అయిపోయాయి, జిలేబీలాగా అయిపోయాయి. ఇంకా ఫేస్ కడుక్కున్నా కానీ ఎండకి చెమట పోస్తుంది, తల దూకున్నా కానీ బండి మీద ఇట్లా చిరాగ్గా ఉంటుంది అని చెప్పేసి ఇంకా అట్లానే ఉన్నాము. డ్రెస్ అప్ అయ్యి ఇంక బయలుదేరాము.